శ్రీరామ్. భారత్ మాతాకి వందే వందే వందే. జై గోమాతాకి. ఇప్పుడు బాగుంది వాయిస్. మరి అలా పెదవడ్లపూడి గ్రామంలో మరి 19వ వార్షికోత్సవాలకి సాయిబాబా మందిర వార్షికోత్సవాలకు విచ్చేసిన భక్తులందరూ కూడా నమస్కరిస్తూ, మరి ఒక గుడి కట్టాలంటే ఆషామాషి విషయం కాదు. మరి అట్లాంటిది 19 సంవత్సరాల నుంచి ఇంత వేల మంది భక్తులని ఆకట్టుకుంటున్న ఆ సాయిబాబా మీ కోరికలను తీరుస్తున్నాడంటే చాలా గొప్ప విషయము. అట్లాంటిది మీ గ్రామంలో ఈ బాబా ఉన్నందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నా. మరి దీనంతా మూల కారణం ఎవరు? మరి దీని అన్నిటికీ మరి నాగభూషణం గారు. మరి నేను మా గోల్డ్ మ్యాన్, నేను అన్నయ్య ఫోన్ చేసి ఇట్లా రావాలి, ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది అంటే నేను ఆయన పిలిచిన ప్రెషర్కి వచ్చిన. కానీ ఇక్కడ చూస్తే అద్భుతం, మహా అద్భుతం. ఈ జనము, ఈ జనసందోము, ఆ బాబా కళ్ళల్లో మహత్యం. ఆ బాబాను చూస్తే ఒక మంచి వైబ్రేషన్ వస్తుంది. దర్శనం చేసుకుంటే ఒక మంచి వైబ్రేషన్ వస్తుంది. అంటే ఏ కోరిక కోరినా తీర్చే బాబా లెక్క. సో మీ అందరి కోరికలు కూడా బాబా తీరుస్తున్నందుకే వాళ్ళు ఇక్కడ ఇంతమంది ఉన్నారు. సో మా నాగభూషణం అన్నయ్య మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, మరి ముఖ్యంగా భగవంతునికి సేవ చేస్తున్నాడు. భగవంతునికి సేవ చేసుడే కాకుండా నాకు అన్నింటిలో ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే గోసేవ. ఎన్ని గోవులు గుజరాత్ నుంచి తెచ్చిన అద్భుతమైన గోవులు ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దర్శనం చేసుకొని వచ్చిర్రా గోవులని? పోలేదా? పోవాలి. గోవు దగ్గర పోవాలి, గోమాతకి తినిపియాలి, గోమాత ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా అమ్మని కన్నా అమ్మ లెక్కనే గోమాత మనందరికీ అమ్మ. ఎట్లా అమ్మ? పిల్లలకి పాలు ఇయ్యలేని పరిస్థితిలో ఎంతో మంది తల్లులు ఉంటారు. అప్పుడు ఎవరు గేదె పాలు ఎవరు తీసుకోరు. ఆవు పాలే శ్రేష్టమైంది, ఆవు పాలే తాగుతారు. మరి ఒక ఎదవ వచ్చి నన్ను అడిగినాడు. ఏమని అడిగిండంటే, ఎదవ అంటే మామూలు ఎదవ కాదు, హిందువులు కాదాలు. వచ్చి అడిగినారు, మరి అన్న మీరు గోవుకు పూజ చేస్తారు, మరి గోవు కూడా ప్రాణే, మరి కుక్క కూడా ప్రాణే కదా, మరి కుక్కకి ఎందుకు పూజ చేయరు అని అడిగినాను ఒకడు వచ్చి. అరే ఈడేంది ఇట్లా అడుగుతున్నాడు? అర్థమవుతుంది కదా నా తెలంగాణ భాష. ఇట్లా అడుగుతున్నాడు. గోవు అని చెప్పిన, అరే గోవు అంటే అమ్మ, ముక్కోటి దేవతలు ఉన్న అమ్మ గోమాత. ఇవాళ గోవు పాలు తాగితే చాలా శ్రేష్టమైన పాలు అవి. తల్లి పిల్లలకి ఇయ్యలేని పరిస్థితుల గోవు పాలు తాగుతారు. గోవు పాలే తల్లి పాల కట్ట భిన్న అని చెప్తే, లేదన్నా గోవు కూడా ప్రాణే, కుక్క కూడా ప్రాణే, మీరు కుక్కను కూడా పూజ చేయాలన్న. నేను చెప్పిన, బిడ్డ గోవు గోమాత, కుక్క కుక్కనే. ఎట్లా అన్నా అంటాడు. నేను చెప్పిన, నేను గోవు మూత్రం తాగుతారా, నువ్వు కుక్క మూత్రం తాగుతావా అని అడిగినాను. గోమూత్రం తాగొచ్చు, మంచిది. మరి నేను గోమూత్రం తాగుతా, మరి నువ్వు కుక్క మూత్రం తాగుతావా అని అడిగిన. మరి నేను గోవు పెండతో నా ఇల్లంతా అలుకుతా, మరి నువ్వు కుక్క దాంతో అలుకుతావా అని అడిగినాను. మాట లేదానికి. అన్నిటికీ మించి నేను లాస్ట్కి అడిగినా, మరి నేను గోవు పాలు తాగుతారా, మరి నువ్వు కుక్క పాలు తాగుతావా అని అడిగినాను. మాట బంద్ అయిపోయింది. అంత గొప్ప ఆవుని అలా రక్షించుకోవాలంటే మనం అంతా హిందువుల అందరం ఏకం కావాలి. ఒకప్పుడు 130 కోట్ల ఆవులు ఉండే భారతదేశంలో, 130 కోట్ల ఆవులు ఉండే. ఇవాళ 30 కోట్లు కూడా లేవు. అప్పుడు మనం 30 కోట్ల మంది ఉండే, ఇప్పుడు మనం 140 కోట్లు దాని. ఇవాళ గోవు రకరకాలుగా అవసరం, మనకి సైంటిఫిక్గా కూడా అవసరం. ఇవాళ మనం తినే తిండి స్వచ్ఛమైన తిండి కాదు. ఇవాళ తినేది అంతా కెమికల్స్. మనం తినేది ఇవాళ వండించేదంతా కెమికల్సే, మ్యాక్సిమం తినేదంతా కెమికల్సే. మరి గోవుకు కెమికల్స్కి ఏం సంబంధం ఉంది అని అడుగుతారు మీరు. గోవు మూత్రం పడ్డ నేల, గోవు పెండబడ్డ నేల పవిత్రంగా ఉంటుంది, సారవంతమైన నేల. ఇవాళ మనకి వర్షం పడితే
చాలా పల్లెలలో అక్కడక్కడ వస్తుంది. వర్షం పడితే మట్టి వాసన కరువైన దేశం ఉన్నది. ఇలా వర్షం పడితే మట్టి వాసన లేదు. ఇవాళ గోమూత్రం పడాలి. 130 కోట్ల గోవులున్న నేల ఇలా 30 కోట్లు అంటే 100 కోట్ల తగ్గిన నేల. ఇవాళ గోమూత్రము గో పేడ ఇవాళ సైంటిఫిక్గా తెలుసు. ఇవాళ ఎన్నో వైరస్లని పేడ ఇంటి ముందర పేడ అలుగుతుండే. ఇవాళ ఎంతమంది అలుగుతున్నారు? ఇవాళ ఎవరు అలుగుతలేరు. ఇవాళ గోమూత్రం కావాలి, గో పేడ కావాలి, గోవు కావాలి. ఇలా మన స్వార్థం కూడా ఉంటుంది. గోవు బాగుంటే మనం బాగుంటాం, గోవు బాగుంటే మన పిల్లలు బాగుంటారు, గోవు బాగుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, గోవు బాగుంటే భారతదేశం బాగుంటుంది, గోవు బాగుంటే ప్రపంచమే బాగుంటుంది. ఇవాళ మనము సనాతన ధర్మం హిందుత్వంలో భాగంగా అందరూ కూడా గోవును రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నేను ఒకటే అడుగుతా, ఇవాళ ఇక్కడ పూజలైనాయి, వార్షికోత్సవం అవుతున్నది. వచ్చినామా, దండం పెట్టినామా, పోయినామా, ప్రసాదం తిన్నామా, పోయినామా కాదు. మనము ఏ సేవ చేస్తున్నాము, గోవుకి ఎంత చేస్తున్నాము, భగవంతునికి ఎంత చేస్తున్నాము, హిందుత్వం ఎంత వంట పట్టించుకున్నాం అనేది ముఖ్యం. ఇవాళ ఒకటే నిజంగా అడగాలి. గుడి సన్నిధిలో ఉన్నారు కదా అందరూ. ఇవాళ పుష్ప 2 సినిమా ఎంతమంది చూసి చేయలేపాలి. కరెక్ట్, అబద్ధాలు ఆడొద్దు. గుడి సన్నిధిలో ఉన్న పుష్ప 2 సినిమా ఎంతమంది చూసిరు? అబద్ధాలు ఆడుతున్నారు మీరు. గుడి దగ్గర అబద్ధాలు ఆడొద్దు. ఎంతమంది చూసిరు పుష్ప 2 సినిమా? వారానికి గుడికి ఎంతమంది పోతారో నాకు ఒక్కసారి చేతులు చాలా తక్కువని. అంటే మార్పు మనలో రావాలి. ఓడో స్మగ్లర్ సినిమా పోయి మనం చూస్తాము, దాని గురించి టికెట్లు బుక్ చేస్తాము. వారానికి ఒక్క రోజు మన స్వార్థము, మన పిల్లలు మంచిగా ఉండాలి, మన కుటుంబం మంచిగా ఉండాలి, మన దేశం మంచిగా ఉండాలి, మన ధర్మం మంచిగా ఉండాలని గుడికి పోవాలి, బొట్టు ధరించాలి. ఒక్కరు కూడా ఇవాళ చూస్తున్నా నేను బొట్టు ధరించే పరిస్థితి కూడా లేదు. హిందూ సిగ్గు ఎందుకు మీకు? బొట్టు ధరించండి, రోజు ధరించండి. కుదరకపోతే వారానికి ఒక్క రోజు ధరించండి. రోజు గుడికి పోండి, కుదరకపోతే వారానికి ఒక్క రోజు పోండి. మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి. పాశ్చాత్య కల్చర్లో అవసరం లేదు. మరి మీరు చేయండి, ఏం చేస్తారో చేయండి. దాని వెంబడి భక్తి ఉండాలి, ధర్మం పట్ల భక్తి ఉండాలి, దేశం పట్ల భక్తి ఉండాలి. ఇవాళ మనం ఎంతమంది కన్వర్షన్లు అవుతున్నాయి? కన్వర్షన్లు ఎంతగానో అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? మనమే చేస్తున్నాము. ఒక హిందువుగా పుట్టడం అంటేనే ఎన్నో జన్మల జన్మల సుకృతంగా ఉంటే కానీ హిందువుగా పుట్టాం. మరి అలా హిందువుగా పుట్టి మరి వేరే మత మార్పిడి వలలలో చులలో పడి మత మార్పిడి జరుగుతుంటే మరి చూసుకోవాలా? మారవాలి. ఎవరైతే మత మార్పిడికి పాల్పడేటోళ్ళని ఎదిరించాలి. హిందూ ధర్మం పట్ల ఎవరన్నా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, భయమే లేదు హిందువులంటే. మరి దేశం మన హిందూ దేశం, మెజార్టీ మనము, మెజార్టీ మైనార్టీలు అవుతాం మనం. 3000 మండలాల, భారతదేశంలో 3000 మండలాల ఇవాళ హిందువులు మైనార్టీలు అయినారు. హిందూ మైనార్టీలు అయితే ఏమవుతుంది అని అడుగుతారు కొందరు. సెక్యులర్ కుక్క, సో కాల్డ్ సెక్యులర్ కుక్కలు. హిందువులు మైనార్టీలు అయితే ఏమవుతుందంటే బంగ్లాదేశ్ ఏం జరిగిందో అది హిందుస్థాన్ అవుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఇవాళ నేను బాగున్నా, నా కుటుంబం బాగుంది, నాకు నెలకి 10 లక్షల ప్యాకేజ్ ఉంది, 5 లక్షల ప్యాకేజ్ ఉంది అంటే రేపు స్వార్థంగా ఆలోచించకుండా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పక్కన హిందూ సోదరుడు బాగుండాలి, నా గుళ్ళు బాగుండాలి, నా ధర్మం బాగుండాలి, అన్నిటి నుంచి నా ఆవు బాగుండాలని కోరుకోవాలి. ఒకటే చెప్తున్నాను, మనము మైనార్టీలైన రోజు మన ఆస్తులు ఉండయి, మన మానాలు ఉండయి, మన ప్రాణాలు ఉండయి. దయచేసి అర్థం చేసుకోండి. కాకపోతే హిందువులని ఎవరు ఏం చేయలేరు. మొఘలులే వచ్చి ఏమి చేయలేకపోయారు, ఈ రాక్షసులు వచ్చి ఏం చేయలేరు. కానీ ఎప్పుడో శివాజీ మహారాజ్ వచ్చిండు, ఆ జమానాల శివాజీ మహారాజ్ వచ్చి మమ్మల్ని కాపాడతారనుకుంటే ఇవాళ మీరు పప్పుల కాలేసినట్టే. మన దగ్గరనే ప్రతి ఒక్కరు ఒక వీర శివాజీ కావాలి, ప్రతి ఒక్క స్త్రీ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావాల్సిందిగా మనం చేస్తున్నాను.
ఒక్క గజము ఒక చిన్న వస్తువు మనది ఎవరైనా లాక్కుంటే మీరు తిరగబడతారే. మరి మన హిందుత్వాన్ని లాక్కుంటే మరి ఏం చేయాలి? అవసరం పడితే ఖడ్గం పట్టాలి, తిరగబడాలి, అవసరం పడితే యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి గుళ్ళు కట్టాలి, హిందుత్వాన్ని పెంపొందించాలి, మంచి మాటలు చెప్పాలి. ఫోన్లు, ఇంకో విషయం, చిన్నపిల్లలు ఉన్నారు అలా ఫోన్లు చూస్తారు, అడ్డమైన కార్టూన్లు, సీరియళ్ళు, నెట్ఫ్లిక్స్లు ఇవన్నీ చూస్తారు. తల్లులకు ఒకటే చెప్తున్నా, ఫోన్లు పిల్లలకి ఇస్తే ఇవ్వదు, రోజు కొంచెం సేపు ఇవ్వండి. ఇచ్చిన దాంట్లో అర్ధగంట వాళ్ళు ఇష్టం వచ్చింది చూడనియండి, కార్టూన్లు అవి చూడనియండి. 10 నిమిషాలు భక్తికి సంబంధించిన విషయాలు మీరు ఫోన్ ద్వారా తెలపండి. మనం నేర్పే కంటే కూడా ఫోన్లలో ఫాస్ట్గా నేర్చుకుంటారు. రేపు పిల్లలు బాగుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఈ భారతదేశానికి యువతరమే ఒక భవిష్యత్తు కాబట్టి అందరూ కూడా హిందూ ధర్మాన్ని పాటించాలి. వస్త్రధారణ కూడా గుడిలలోకి వెళ్ళేటప్పుడు స్త్రీలు కానీ మగవాళ్ళు పురుషులు కానీ ప్రాపర్ వస్త్రధారణ చేసుకోవాలి, మంచిగా పోవాలి గుడికి. వారంకి ఒక్క రోజైనా పోండి, ప్రతిరోజు పోండి, కుదరకపోతే ఒక వారంలో ఒక్క రోజైనా పోండి. బొట్టు ధరించండి, మన సంస్కృతిని పాటించండి. దయచేసి ఈ మాట విన్నవించుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ కూడా నాగభూషణం గారు మరి మా గోల్డ్ మ్యాన్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు అందరూ కూడా పోతారు కదా 1 వీక్ ఒకసారి గుడికి పోవాలి. ఇంత బాగున్నారు చూడు అమ్మాయిలు బొట్టు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని, లక్ష్మీకళ ఒట్టి పడుతుంది. పొట్టి దుస్తులు అవసరం లేదు, మన పాశ్చాత్య కల్చరే అవసరం లేదు. సో మన సాంప్రదాయాన్ని, మన హిందుత్వాన్ని పాటించాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా వీర శివాజీ లెక్క తిరగబడాలి, మన ధర్మం పైకి వస్తుంది నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ జై శ్రీరామ్.